सर, एक तो मैं आप लोगों को बधाई दूंगी कि आपने ऐसे लेखकों को रखा हुआ है जो बड़े बड़े नाम देते हैं। ये नाम सिंदूर दिया क्यों? सिंदूर तो उजड़ गया लोगों का, जो मारे गए, जिनकी पत्नियां रह गईं। హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మన పార్లమెంటు లోపల రెండు సభలు ఉంటాయి. ఒకటి లోక్సభ, రెండవది రాజ్యసభ. రాజ్యసభనే పెద్దల సభ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ రాజ్యసభకు భారతదేశంలో వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులను మరే ఒక 12 మందిని నామినేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుత రాజ్యసభలో కూడా ముఖ్యంగా ఇద్దరు స్త్రీలు, ఒకటి సుధామూర్తి, రెండు జయ బచ్చన్, వివిధ రంగాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు రాజ్యసభ లోపట ఏ ప్రశ్న అడిగినా అది సంచలనంగానే మారిపోతుంది. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండదు. ఇదే సందర్భం లోపట ప్రస్తుత పార్లమెంటు సమావేశాల లోపట ఆపరేషన్ సింధూర్ పైన వాడి వేడిగా చర్చ జరుగుతుంది. ఇదే సందర్భం లోపట నిన్న జయ బచ్చన్ గారు నిండు రాజ్యసభ లోపట ప్రభుత్వాన్ని సంబంధించి మరి కొన్ని ప్రశ్నలు ఆమె లేవనెత్తడం జరిగింది. అందులో మొదటి ప్రశ్న ఏంటిదంటే అడిగింది, కాశ్మీర్ లోపట జరిగినటువంటి ఏదైతే పహల్గాం తీవ్రవాదుల యొక్క మరణం ఉందో దాని తర్వాత భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే నివారణ చర్యలకు ఆపరేషన్ సింధూర్ అని పేరు ఎందుకు పెట్టారు? ఎందుకంటే టెర్రరిస్టులు జరిపినటువంటి కాల్పుల లోపట చాలా మంది మరి భర్తలు చనిపోవడంతో వారి యొక్క భార్యల యొక్క నుదుటి సుందూరం అనేటువంటిది దూరం కావడం జరిగింది. ఒకటి. రెండవది, ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత నిండు పార్లమెంటు లోపట ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుకుంటూ నేను ప్రమాణం చేస్తున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నాను, కాశ్మీర్ లోపట టెర్రరిజం లేదు, ఇప్పుడు అందరూ స్వేచ్ఛగా మరి కాశ్మీర్ను సందర్శించవచ్చు, దానికి నేను గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పి వారు ప్రమాణం చేయడం జరిగింది. వారి ప్రమాణానికి నమ్మినటువంటి భారతీయులు కానివ్వండి, విదేశీయులు కానివ్వండి, మరి కాశ్మీర్కు పర్యాటకులుగా వెళ్లడం జరిగింది. దీంతో మరి అక్కడ టెర్రరిస్టుల వారిపైన దాడి చేసి చంపడం జరిగింది. మరి దీనికి భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు బాధ్యత వహిస్తారా? అదే రకంగా తను నిండు సభ లోపట కాశ్మీర్ లోపట టెర్రరిజం లేదని చెప్పడం జరిగింది. కానీ అక్కడ టెర్రరిస్ట్ దాడి అనేటువంటి జరిగి చాలా మంది అక్కడ పర్యాటకులు చనిపోయారు. కాబట్టి మరి దేశ ప్రధానమంత్రి ప్రజలకు క్షమాపణ కోరుతారా అని చెప్పి ఆమె మరి నిలదీయడం జరిగింది. దీనికి ఇటు ప్రభుత్వం